హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ రైమింగ్ స్కీమ్. ఈ 2 మార్క్స్కి ఎక్కువ అడిగే స్కోప్ ఉన్న టాపిక్, గ్రామర్ టాపిక్ రైమింగ్ స్కీమ్. ఆ రైమింగ్ స్కీమ్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అసలు మనకి ఇచ్చిన స్టాంజాలో లాస్ట్ వర్డ్స్ని చూసుకోవాలి. లాస్ట్ వర్డ్స్ ఫస్ట్ వర్డ్ని అండర్లైన్ చేసుకొని ఏ అని పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైన్లో లాస్ట్ వర్డ్ని అండర్లైన్ చేసుకొని ఏ అని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ద కూల్నెస్ ఆఫ్ ద నైట్ అని ఉంది. నైట్ని అండర్లైన్ చేసుకొని ఏ అని పెట్టాలి. ఆల్ఫాబెట్లో ఫస్ట్ అదే కాబట్టి ఏ అని పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ లైన్ రీఫ్రెషెస్ మై స్కిన్. స్కిన్ అని ఉంది. ఫస్ట్ మనం అండర్లైన్ చేసింది ఏంటి? ఫస్ట్ లైన్లో నైట్ స్కిన్ సేమ్ ఒకే సౌండ్ కాదు కాబట్టి ఆల్ఫాబెట్లో సెకండ్ వన్ ఏముంటుంది? బి ఉంటుంది కాబట్టి బి ఇచ్చేయాలి దానికి. నెక్స్ట్ థర్డ్ లైన్ చదవాలి. ద స్టార్స్ షైన్ సో బ్రైట్. నైట్ బ్రైట్ చూడండి ఒకేలాగా ప్రొనౌన్స్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ నైట్కి ఏదైతే ఇచ్చామో అదే సేమ్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన దానికి కూడా అదే ఇస్తామన్నమాట. సో ఫస్ట్ దానికి ఏ ఇచ్చాం కాబట్టి నైట్ బ్రైట్, రెండు మళ్ళీ బ్రైట్ కూడా నైట్ లాగే సేమ్ ప్రొనౌన్స్ అవుతుంది, సేమ్ సౌండ్ కాబట్టి బ్రైట్కి కూడా ఏ ఇచ్చాం. మళ్ళీ థర్డ్ చూడండి, కాజింగ్ మీ టు గ్రిన్. ఫస్ట్ సెకండ్ లైన్లో ఏముంది? స్కిన్, బి ఇచ్చాం దానికి. ఇది కూడా సేమ్ అదే సౌండ్ కాబట్టి దీనికి బి ఇస్తున్నాం అన్నమాట. అలా మనం స్టాంజాలో ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ చదువుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్కి ఏ ఇవ్వాలి, సెకండ్ది కూడా సేమ్ అలాగే ప్రొనౌన్స్ అయ్యింది అనుకోండి, అదే సౌండ్ అనుకోండి, సెకండ్ దానికి కూడా ఏనే ఇవ్వాలి. సేమ్ ప్రొనౌన్స్ సేమ్ సౌండ్ ఏవైతే వస్తాయో వాటన్నిటికీ ఒక ఆల్ఫాబెట్ ఇస్తాం. మళ్ళీ సెకండ్ అది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం సెకండ్ స్కిన్కి బి ఇచ్చాం. ఒకవేళ